హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ డూ ఇట్ విత్ శ్రీదివ్య. సో నేను ఈరోజు మమ్మీని గార్డెన్లోకి వచ్చేసాను అనమాట. చిన్న హార్వెస్ట్. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆకుకూర అంటే ఏం ఆకుకూర అని. సో అందరికీ తెలిసిన ఆకుకూరే, నాకు బాగా ఇష్టమైన ఆకుకూర. ఈ ఆకుకూర పేరేంటో మీ అందరికీ తెలుసుంటే కమెంట్ చేయండి. మా దగ్గర అయితే కనుక తోటకూర అని పిలుస్తాం. వేరే వేరే ప్లేసెస్లో వేరేలా పిలుస్తారు. అండ్ ఈ తోటకూరలో కూడా టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో నార్మల్ తోటకూర, ఇంకొకటేమో కొండ తోటకూర. ఈ తోటకూరని మీరేమని పిలుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మంచిగా వచ్చిందండి. శీతాకాలం కదా, పొద్దున్నే వచ్చేస్తున్నాడు సూర్యుడు. అండ్ ఎంత ఫుల్ వేడిగా అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వర్షం వచ్చేస్తుంది. డైలీ మాకు ఇలానే అవుతుంది. అసలు ఎంత ఇదిగా ఉంటుందండి. ఏమన్నా చేయాలి అన్నా లైక్ వర్షం వస్తుంది, ఏమన్నా ఆరబెట్టుకోవాలి, ఏమన్నా చేసుకోవాలి అంటే కనుక. కానీ మొక్కలు అయితే మంచిగా ఉంటున్నాయి. మొక్కలు ఎప్పుడన్నా సరే వర్షం వాటర్కి చాలా మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే వాటిలో మంచి మినరల్స్, మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు వర్షం నీళ్ళలో ఉంటాయి. మనం ఈ బోర్ వాటర్స్ వీటిల్లో కంటే లైక్ చెరువుల్లో నీళ్ళు ఉంటాయి కదా, చెరువు నీళ్ళు కానీ లేకపోతే వాన నీళ్ళకి కానీ బాగా పెరుగుతాయి అన్నమాట. చూసారా, మా మొక్కలకి కొంచెం బగ్స్ తినేస్తున్నాయండి. ఇట్లా కాండాలు తొలి చేస్తున్నాయి. నేను వర్షం పడుతుంది కదా, తడిగా ఉందని చెప్పి ఒక 5 days నుంచి నేను రావట్లేదు మొక్కలకి నీళ్ళు పోయడానికి. సో దానివల్ల ఏమైంది అంటే మొత్తం పురుగులాగా చిన్న ఆకులు మొత్తం చిన్నగా తినేస్తున్నాయి అన్నమాట. ఏంటి ఇలా అవుతుందని కొంచెం చూస్తే మొత్తం బగ్స్ అంటే అక్కడ ఆకు ఏం పురుగులు కూడా పట్టేం లేవు, బట్ తినేస్తున్నాయి కొంచెంగా తినేస్తున్నాయి. సో చూడాలి. నేనైతే ఏం న్యాచురల్గా హార్వెస్ట్ చేయాలి, న్యాచురల్గా పండించాలి అని చెప్పి ఎటువంటి కెమికల్స్ యూస్ చేయట్లేదు. సో పురుగు మందులు కూడా ఏం యూస్ చేయట్లేదు. సో న్యాచురల్గా ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఏమన్నా యూజ్ చేద్దాము అనుకుంటున్నాను. సో కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి ఏమన్నా న్యాచురల్గా ఆర్గానిక్గానే ఏమన్నా చేద్దాము అని అనుకుంటున్నాను. చూసారా ఎంత అంటే ఎంత సాటిస్ఫైయింగ్గా ఉందో నాకు. మనం పెంచినవి కదా, సో రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. లిటరల్లీ చాలా బాగుంది అండ్ చాలా ఒత్తుగా కూడా ఉంది. సో నేను ఈ మొక్కలు నేనేం కొత్తగానే స్టార్ట్ చేశాను. నేనేమి ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదు. కొంచెం స్లోగా నేను నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నేను పెంచేదాన్ని, బట్ పర్టికులర్గా ఇంత ఇదిగా ఏం పెంచేదాన్ని కాదు. కొంచెం ఎంత పర్టికులర్గా తినడానికి అన్నట్లు కాదు, కానీ ఇష్టంతో ఊరినే గార్డెనింగ్ కోసం అట్లా పెంచేదాన్ని. సో దీనిలో ఒక మిస్టేక్ చేశాను అనమాట. నేను మిస్టేక్ ఏంటి అంటే చాలా ఒత్తుగా వేసేసాను. ఈ మొక్కలు వచ్చినప్పుడు అంత అనిపించలేదు అనమాట. లైక్ అంత ఒత్తుగా అనిపించలేదు. కొంచెం పెరిగిన కొద్దీ వాటికి స్పేస్ దొరకక మంచిగా ఎదగలేకపోతున్నాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే వాటికి కొంచెం గాలి తగులుతూ ఉండాలి కదా, కొంచెం స్పేస్ ఉంటేనే ఆకు పెద్దదిగా అవుతుంది అండ్ మంచిగా ఉంటుంది. కొన్ని మొక్కలు వేరే ప్లేస్లో పడినాయి, గింజలు పడి మొలిచినాయి అనమాట. అవి కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో. సో మీకు తెలుస్తుంది వీటికన్నా అవి చాలా హెల్తీగా ఉన్నాయి అండ్ ఆకు కూడా కొంచెం చాలా పెద్దగా అయ్యింది. సో ఎప్పుడన్నా సరే తోటకూర అనేది మీరు కొంచెం పలచగానే వేసుకోండి. సో అప్పుడు మొక్కలు పెరిగిన కొద్దీ ఏమవుతుంది అంటే పెద్ద ఆకులు వస్తాయి, మంచిగా పెరగడానికి దానికి స్పేస్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క టైప్లో ఉంటాయి. ఇంకా వేరే ఆకుకూరలు అనుకోండి, అవి దగ్గర వేసుకోవాలి. లైక్ మెంతి కూర అవన్నీ దగ్గర వేసుకోవాలన్నమాట. బట్ తోటకూర, గోంగూర ఇవన్నీ కొంచెం దూరంగా వేసుకోవాలి. అండ్ నేను రావట్లేదని చెప్పానుగా, సో కలుపు వచ్చేస్తుంది అనమాట. సో ఆ కలుపు తీస్తున్నాను. కలుపు తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే మేజర్ థింగ్స్, కలుపుతో పాటు నార్మల్ మన మొక్కలు కూడా వచ్చేస్తాయి అనమాట. సో అవి కొంచెం చూసుకుని మనం పీక్కోవాలి. ఒకవేళ 1-2 వచ్చేసినా సరే మళ్ళీ కొంచెం మట్టి తీసి పెట్టేస్తే బతుకుతాయి. ఎందుకంటే తడి ఉంటుంది కదా, ఏం కాదు. ఆకుకూరలు అనేవి ఈజీగా పెరుగుతాయండి, ఎవరన్నా ఇంట్లో పెంచుకోవచ్చు. ఎందుకంటే మనకి యూస్ఫుల్ థింగ్స్ అనమాట. మనం ప్రతిసారి మార్కెట్స్కి వెళ్ళి కొనుక్కొచ్చినే కంటే మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి, మనకి మంచిగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇదే మన మార్కెట్లో కొన్నామంటే 20 రూపాయలు అంటారు. హైదరాబాద్లో అయితే మా దగ్గర అయితే ఒక 10 రూపాయలకి అలా ఇచ్చేస్తారు. విలేజెస్లో ఎలా ఉంటుంది మీకు చెప్పాను కదా, విడిగా ఒక 3 మొక్కలు పక్కన పడినాయని. చూసారా ఎంత మంచిగా ఉందో, ఫ్రెష్గా. చూసారా పురుగులు పట్టేస్తున్నాయి. వీటికి ఖచ్చితంగా ఏమన్నా పెస్టిసైడ్స్ ట్రై చేయాలి, న్యాచురల్ ఏమైనా ఉంటే. కొంచెం దాని మీద గ్రౌండ్ వర్క్ చేసి నేను చూస్తాను.
ఇవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అవంటే ఊని ఇలా అనగానే వచ్చేసినాయి పీక్గానే. ఇవైతే గట్టిగా ఉన్నాయన్నమాట, వేర్లు కూడా బలంగా ఉన్నాయి. సో కొంచెం గట్టిగా లాగాల్సి వచ్చింది. సో వీటి పక్కనే నేను ఒక చిన్నగా ఉంటాయని చెప్పి, ఎలాగో ఈ 3నే కదా ఉన్నది ఇక్కడ అని చెప్పి తీసేద్దాం అన్నట్లుగా ఇక్కడ దోసకాయ మొక్కలు పెట్టాను అనమాట. చూసారా ఈ 2 దోసకాయలు. బట్ ఇది మాత్రం ఇంకోటి ఉంది కదా, ఇది మాడిపోయింది అనమాట, మొత్తం చచ్చిపోయిన స్టేజ్లో ఉంది. బతికిద్దో లేదో చూడాలి. టోటల్లీ మా మినీ హార్వెస్ట్ ఇది. సో తోటకూర రెడీ అనమాట. సో మనం ఈ తోటకూర పప్పు చేసుకుందాము. సో ఫస్ట్ ఈ మట్టి ఉంటుంది కదా, మట్టి క్లీన్ చేసుకుందామండి. సో మాకైతే ఇక్కడ ట్యాప్ ఉంటుంది, విలేజెస్లో ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్యాప్ కింద కడుక్కుందాం. ట్యాప్ కింద పెడితే ఏమవుతుందంటే ఫోర్స్కి ఆ మట్టి అంతా పోతుంది అనమాట. చూసారా వేర్లు ఎంత లేతగా ఉన్నాయో. వేర్లు కూడా పారేసుకోవాల్సిన అవసరం లేదండి, తినేయచ్చు, ఏం కదా. అది చాలా ఊరిని కర్రీలో వేస్తే కలిసిపోతాయి. ఇంకా అవి వేర్లు అన్న విషయం కూడా తెలియదు, అది మీ ప్రిఫరెన్స్ మంచిగా. సో నేను తీసుకొచ్చి మా మమ్మీకి ఇచ్చేస్తున్నాను. మా మమ్మీ మా కోసం తోటకూర పప్పు చేసి Thank you for watching. Please like and subscribe. చపాతి.